సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీకి మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, సో ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ అంటే ఏ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలో సో క్లియర్గా పాయింట్ నుంచి పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ జెరాక్స్ అనమాట. సో అడ్మిట్ కార్డ్ జెరాక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీలైతే మీరు ఒక 2-3 కాపీస్ అయితే పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. సో అది కాకపోతే ఒక కలర్ జెరాక్స్ అయితే పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన సేఫ్టీ అనమాట. సో ఒకవేళ మీకు ఆ ఫొటోస్ అనేవి జెరాక్స్లో బాగా రాకపోయినట్టయితే సో ఈ కలర్ జెరాక్స్ చూపించే అవకాశం ఉంటుంది. మినిమం ఎంత ఉంటుంది, ఒక 10 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా మ్యాక్సిమం కలర్ జెరాక్స్ ఎక్స్ట్రా 2-3 జెరాక్సెస్ అయితే పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో సెకండ్ వన్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ అనమాట. ఖచ్చితంగా మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో ఐడి ప్రూఫ్ అనేది ఒరిజినలే ఉండాలి. మీరు జెరాక్స్ పట్టుకెళ్తాను అంటే అవ్వదనమాట. ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ అయితే ఉండాలి. సో థర్డ్ వన్ వచ్చేసి మీకు 10th మార్క్ మెమో అనమాట. సో ఇది కూడా ఒరిజినల్ మాత్రమే. సో మీకు అందులో అడిగి ఉండొచ్చు మీకు, అంటే ఏంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో మీరు అది పెట్టి ఉండొచ్చు. ఒకవేళ అవి ఉన్నా లేకపోయినా మీ 10th మార్క్ మెమో అనేది మెయిన్ అనమాట. సో అది లేకపోతే మీకు అక్కడే పంపించేస్తారనమాట ఖచ్చితంగా. సో అది చాలా అంటే చాలా మెయిన్ అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫొటోస్. ఒక 15 to 20 ఫొటోస్ అయితే పట్టుకోండి, హాఫ్ సైజ్ ఫొటోస్. సో ఎక్స్ట్రా 5 పట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో మనకే సేఫ్ సెక్యూర్ అనమాట. సో ఖచ్చితంగా 15 to 20 or 25 సో ఇవి పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు ఒరిజినల్ అయితే ఉండాలి. సో ఖచ్చితంగా. సో దాంతోపాటు జెరాక్స్ కూడా పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా. సో సిక్స్త్ వన్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అంటే రెసిడెన్షియల్, డొమెస్టియల్, అలాగే నెగిటివిటీ సర్టిఫికేట్ కూడా అని కూడా అంటారనమాట. సో ఈ 3 కూడా ఒకటే. సో ఇది మీకు ఎలా వస్తుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. మీ సచివాలయంలోని విఆర్ఓలు ఉంటారు కదా, సో వాళ్ళని వెళ్ళి అడగండి. సో ఖచ్చితంగా జాబ్కి ఇలా పెట్టుకుంటున్నాము, సో దానికి ఇక్కడ చూపించాలని అడిగిన వెంటనే సో వాళ్ళు ఏదో ఒకటి చేసి మీకు ఇచ్చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం 1 or 2 డేస్లో అయితే వచ్చేస్తుంది. సో అదైతే పక్కా ఉండాలన్నమాట మీకు. సో సెవెంత్ వన్ వచ్చేసి అనెక్స్డ్ డాక్యుమెంట్ అనమాట. సో ఇది మనకు నోటిఫికేషన్ బ్యాక్ సైడ్ అయితే ఇస్తాడు. సో ఇది మన క్యాష్ని బట్టి ఒక్కొక్క డాక్యుమెంట్ అయితే పట్టుకెళ్ళాలి. సో అదైతే చెప్తాను, ఒకసారి చూడండి. సో స్టార్టింగ్ SC/ST వాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళు వచ్చేసి అనెక్సర్ 6 అనేది పట్టుకెళ్ళాలన్నమాట. సో మనకు ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు వచ్చేసి అనెక్సర్ 7 అనేది పట్టుకెళ్ళాలి. సో అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు వచ్చేసి అనెక్సర్ 8 అనేది పట్టుకెళ్ళాలన్నమాట. సో లాస్ట్లోని 9th వన్ వచ్చేసి సో ఇది కేవలం ST వాళ్ళకే మాత్రమే. సో ఇది ఎందుకంటే వాళ్ళకి హైట్, చెస్ట్, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, సో అలా కావాలనుకున్న వాళ్ళు అనెక్సర్ 9 అయితే పట్టుకెళ్ళాలి. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ అయితే మీరు పట్టుకెళ్ళాలన్నమాట. ఓకేనా? ఓకే. 9th వన్ వచ్చేసి NCC సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ మీరు మీ ఇంటర్లో కానీ ఎక్కడన్నా NCC చేసినట్టయితే సో ఖచ్చితంగా NCC సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో లాస్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ చేసినప్పటికీ ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీకు, సర్టిఫికేట్స్ అనేవి. సో ఆ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళడానికే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. లేదా మీరు ఎంత కష్టపడి రన్ చేసి క్వాలిఫై అయినా సరే డాక్యుమెంట్లోని మీకు అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎక్కడ కూడా మిస్ చేయకండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డాక్యుమెంట్ ఇంకా నేను చెప్పలేదు అని మీకు డౌట్ ఉన్నా సరే నా కామెంట్లో అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.